1 ట్యూబ్ బ్లాక్ ఉంటే ప్రెగ్నెన్సీ తెచ్చుకోవచ్చా న్యాచురల్గా? భర్త వయసు 35 సంవత్సరాలు, భార్య వయసు 30 సంవత్సరాలు, ప్రెగ్నెన్సీ తెచ్చుకోవచ్చా న్యాచురల్గా? తర్వాత పెళ్ళయ్యి 3 ఏళ్ళు, ఫైబ్రాయిడ్ ఉంది, రైట్ సైడ్ ఓవేరియన్ సిస్ట్ ఉంది, ప్రెగ్నెన్సీ తెచ్చుకోవచ్చా న్యాచురల్గా? ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా ఫైబ్రాయిడ్ ఉందంటే ఆపరేషన్ చేయాల్సిందే అని చెప్తారు. ఓవేరియన్ సిస్ట్ ఉంటే గెడ్డ తీయాల్సిందే అని చెప్తారు. తీసే వరకు, ఆపరేషన్ చేసే వరకు వాళ్ళు నిద్రపోరు, మిమ్మల్ని నిద్రపోనివ్వరు. అలాగే ఒక ట్యూబ్ బ్లాక్ ఉన్నా, అసలు ట్యూబుల్లో ఏదన్నా సమస్య, ఏదన్నా చిన్న సమస్య వచ్చినా వెంటనే ఐవీఎఫ్కి వెళ్ళిపోవాలి అంటారు. అలాగే వాళ్ళకు కూడా చెప్పారు, వెళ్ళిన చోటల్లా ఇలాగే చెప్పారు. కానీ న్యాచురల్గా ప్రెగ్నెన్సీ తెచ్చుకోవాలనే ఆశతో, వయసు 35 వచ్చినా ప్రెగ్నెన్సీ న్యాచురల్గా తెచ్చుకోవాలనే ఆశతో వీడియో చూస్తూ, యూట్యూబ్లో వీడియో చూసి మన దగ్గరికి వచ్చారు. ఇవాళ మన దగ్గర ఏమైందండి? ప్రెగ్నెన్సీ వచ్చిందా? కన్ఫామ్ అయింది. ఎన్ని నెలలు వాడారు మన దగ్గర మందులు? 2 నెలలు మెడిసిన్ వాడాను సార్. 2 నెలలు క్రిములు. క్రిములు వాడిన తర్వాత హార్మోన్స్ టాబ్లెట్లు 1 మంత్ తీసుకున్నాం. 1 మంత్ తీసుకున్నారు, మధ్యలోనే కన్ఫామ్ అయిపోయింది. మధ్యలోనే కన్ఫామ్ అయింది. అంటే ఆల్మోస్ట్ 3 మంత్స్లోనే ప్రెగ్నెన్సీ వచ్చింది న్యాచురల్గా. ఎలాంటి పేషెంట్లలో 35 ఇయర్స్ భర్త వయసు, భార్య వయసు 30 ఏళ్ళు, పెళ్ళయ్యి 3 ఏళ్ళు, సింగిల్ ట్యూబ్ ఉంది, అలాగే కిడ్నీలో రాళ్ళు ఉన్నాయి, ఫైబ్రాయిడ్, యుటరస్లో ఫైబ్రాయిడ్ ఉంది, ఓవరీలో సిస్ట్ ఉంది. టెక్స్ట్ బుక్లో జబ్బులన్నీ వాళ్ళ ఒంట్లో ఉన్నాయి, అయినా ప్రెగ్నెన్సీ తెచ్చుకున్నారు న్యాచురల్. ఎలా సాధ్యమైంది ఇది? ప్రెగ్నెన్సీ కన్ఫామా కాదా అని వాళ్ళు మాకు కాల్ చేశారు. యూరిన్ టెస్ట్ పాజిటివ్ వచ్చింది డాక్టర్ గారు, ప్రెగ్నెన్సీ కన్ఫామా కాదా చెప్పండి అని మన టెలికాలర్లకి ఫోటో పెడితే, మేము ప్రెగ్నెన్సీ కన్ఫామ్, కాకపోతే ఈ బ్లడ్ టెస్ట్ స్కాన్ చేయించండి అని చెప్పాం. ఈ బ్లడ్ టెస్ట్ అక్కడే దగ్గరలో ఉన్న వాళ్ళకి నమ్మకం ఉన్న ల్యాబ్కి వెళ్ళి చేయించుకోమన్నాం. చేయించారు. 5 దాటాలన్నాం. 3306 వచ్చింది. తర్వాత స్కానింగ్ కూడా చూస్తే ప్రెగ్నెన్సీ స్కానింగ్ ఉందా లేదా, ఎందుకంటే ట్యూబులు ప్రాబ్లం ఉంది కాబట్టి, ఒకవేళ ట్యూబుల్లో ఏమైనా ఇరుక్కుపోయిందా, ఎక్టోపిక్ ఏమైనా వచ్చిందా అనేది కూడా స్కాన్ చేయించుకోమన్నాం. స్కాన్ చేస్తే ట్యూబుల్లో లేదు, గర్భసంచిలో ఉంది అని చెప్పి చక్కగా నీట్గా ఇచ్చారు. జెస్టేషనల్ సాక్సిన్ 4 వీక్స్ 6 డేస్. ఇప్పుడే ఎర్లీ ప్రెగ్నెన్సీ, ఇప్పుడే స్టార్టింగ్లో ఉంది ప్రెగ్నెన్సీ, ఎర్లీ ప్రెగ్నెన్సీ, గర్భసంచిలో ఉంది అని ఇచ్చారనమాట. ఇది చెప్పండి సార్. చెప్పండి, ఎలా తెలిసింది మా గురించి అసలు మీకు? 2022లో మాకు మ్యారేజ్ అయిందండి. మ్యారేజ్ అయిన తర్వాత 1 మంత్కే న్యాచురల్గా ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయింది. ఆ తర్వాత మేము అంటే 3rd మంత్ వరకు కూడా మామూలుగా దగ్గర ఉన్న హాస్పిటల్కి వెళ్ళాము, మెడిసిన్స్ వాడుతున్నాము. ఆ తర్వాత ఏంటంటే 3rd మంత్ రాగానే పెయిన్ లాగా వచ్చింది. పెయిన్ లాగా వచ్చేసి ప్రెగ్నెన్సీ పోయిందండి. పోయిన తర్వాత ఇంకా హాస్పిటల్ దగ్గరికి ఏమో కొంచెం మెడిసిన్స్ ఇచ్చారు, వాడేమో అయిపోయింది. తర్వాత 2023లో మళ్ళా మాకు ఖమ్మంలో ఇంకొక హాస్పిటల్కి వెళ్ళామండి. అక్కడ వారు ఏం చేశారంటే, వారు కూడా 2 నెలలు మెడిసిన్ వాడాలని చెప్పేసి అన్నారు. 2 నెలలు వాడాము, 3వ నెల కూడా మళ్ళీ వాడాలని చెప్పేసి అన్నారు. 3వ నెల వాడిన తర్వాత కూడా ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయింది. అయిన తర్వాత అదే 3rd మంత్ మళ్ళీ కంప్లీట్ అయిపోయేసరికి హార్ట్ బీట్ ఆగిపోయింది, మళ్ళీ అబార్షన్ చేయాలని చెప్పేసి అన్నారు. అది 2nd టైం అండి, అది కూడా అయిపోయింది. ఆ తర్వాత మేము కూడా ఏమనుకున్నాం అంటే, ఈ హాస్పిటల్లో ఇవన్నీ ఇక సేమ్ ఇదే పని అవుతూ ఉంటుంది, ఇట్లా కాదు న్యాచురల్గా ఇక మనకు ఒకవేళ ప్రెగ్నెన్సీ న్యాచురల్గా వస్తుంది, లేకపోతే మెదలకుండా ఊపుకుందాము అని చెప్పేసి అనుకున్న తర్వాత మా మిస్సెస్ ఏం చేసిందంటే, యూట్యూబ్లో చూసి డాక్టర్ వైఎస్ బాబు గారు మంచిగా మెడిసిన్ ద్వారా టీకా ద్వారా మంచిగా ప్రెగ్నెన్సీ ఇస్తున్నారు, మంచి అయిన తర్వాత కూడా పిల్లల్ని మన చేతిలో పెడుతున్నారని చెప్పేసి చాలా యూట్యూబ్ వీడియోలలో చూపెట్టిన తర్వాత నన్ను అడిగింది, వెళ్దామా ఒకసారి అని చెప్పేసి అన్నది. సరే, ఇప్పుడు వరకు హాస్పిటల్లో 3-4 హాస్పిటల్ తిరిగాము, ఏం కాలేదు. తర్వాత ఒకసారి ఇంకొక హాస్పిటల్కి వెళ్ళి చూద్దామని చెప్పేసి వెళ్ళాము.
అక్కడికి వెళ్ళిన తర్వాత మేడం ఏమన్నారంటే ఫస్ట్ టెస్ట్ చేస్తాము, టెస్ట్ చేసిన తర్వాత దాన్ని బట్టి మేము మీకు ఏదేం చెప్తామని చెప్పేసి అన్నారు. సర్లే అని చెప్పేసి అన్న తర్వాత మేడం టెస్టులకు రాశారు. టెస్టులు వెళ్ళి చేయించుకొని వచ్చాము. వాళ్ళు మేడం ఏమన్నారంటే మీకు ఆల్రెడీ ఒక బ్లాక్ అంటే అభాషలు ఏమైనా అయినాయి అని చెప్పేసి అడిగితే 2 అయిపోయినాయండి అని చెప్పేసి అన్నాము. అన్న తర్వాత ఒక ట్యూబ్ అయితే బ్లాక్ అయిపోయింది, ఇంకొక ట్యూబే ఉంది, ఇది కూడా చెప్పలేము, అయితే అవ్వచ్చు లేకపోతే మీరు ఐవీఎఫ్కి వెళ్ళాలని చెప్పేసి అన్నారు. అన్న తర్వాత ఇక ఈ డాక్టర్ వ్యవస్థ అంతా కూడా ఇంతే ఉండొచ్చేమో అనుకొని మేము ఎన్నొద్దు, ఒకవేళ న్యాచురల్గా అయితే అవ్వచ్చు లేకపోతే లేదని చెప్పేసి మేలకొండుకున్నాం. మా ఇంట్లో వాళ్ళు కూడా ఫోర్స్ చేస్తున్నారు, మీరు ఎక్కడికైనా సరే మీరు వెళ్ళమంటే వెళ్ళట్లేదు, అసలు మీకు ఇంట్రెస్ట్ ఉందా లేదా, పిల్లల మీద అసలు మీకు అంటే ఆసక్తి ఉందా లేదా అని చెప్పేసి వాళ్ళు అంటూనే ఉన్నారు. అలాంటి టైంలో మా మిస్సెస్ ఇట్లా సారు వీడియోలు చూపెట్టేసి ఒకసారి వెళ్దామని చెప్పేసి అంటే సరే చూసాం, ఇప్పుడు హాస్పిటల్ కూడా చూసాం కదా సార్, సార్ దగ్గర కూడా వెళ్ళి చూసేద్దామని చెప్పేసి అని అన్నారు. ఫస్ట్ రోజు వచ్చాము, వచ్చిన తర్వాత సారు అన్ని టెస్టులు ఏమేమి టెస్టులు అవసరమో అవన్నీ కూడా చేసేసిన తర్వాత మాకు కిందనే టీకా వేశారు, పైకి వచ్చి మీకు ఒక డెమో ఉంటుంది, ఆ డెమో మీరు వెళ్ళిపోండి అని చెప్పేసి అన్నారు. అన్న తర్వాత మేము ఆ టెస్టులు అయిపోయిన తర్వాత డెమో ఒకటి వినేసి వెళ్ళిన తర్వాత టెస్టులు 10 రోజులకి టెస్టులు వచ్చినాయి, మళ్ళీ ఫోన్ చేశారు, మీ టెస్ట్ రిపోర్ట్లు వచ్చినాయండి, ట్యాబ్లెట్లు తీసుకొని వెళ్ళండి అని చెప్పేసి అన్నారు. ట్యాబ్లెట్లు వచ్చి ఒక 2 నెలలకు ట్యాబ్లెట్లు తీసుకొని వెళ్ళిన తర్వాత ఆ ట్యాబ్లెట్లు కూడా మంచి పని చేస్తాయండి. అది ఎటువంటి ఎఫెక్ట్లు కూడా ఉండవు, మనం వాడినట్టు కూడా తెలియదు. సార్ మంచి మెడిసిన్స్ ఇస్తారు, ఎందుకంటే నేను ఆల్రెడీ వాడి చూశాను కాబట్టి. గతంలో వాడిన మెడిసిన్లు ఏంటంటే కొంచెం హీట్ని ప్రొడ్యూస్ చేస్తాయి, కొంచెం ఇబ్బందికరంగా అనిపిస్తాయి. కానీ సారు ఇచ్చే మెడిసిన్ మాత్రం ఎటువంటి ప్రాబ్లం ఉండదు, మంచి న్యాచురల్గా ఉంటాయి. తర్వాత అవి వాడిన తర్వాత అవి అయిపోయిన తర్వాత మళ్ళా కాల్ చేసి సార్ ఇట్లా మా మెడిసిన్ అయిపోయినాయి అంటే నెక్స్ట్ టైము హార్మోన్స్ ట్యాబ్లెట్ తీసుకోండి అని చెప్పేసి అన్నారు. అయితే ఇక్కడ విషయం ఏంటంటే ఆ ట్యాబ్లెట్లు వాడకం అయిపోయిన వెంటనే మేబీ కన్ఫర్మ్ అయ్యి ఉండొచ్చు. తర్వాత మేము ఈ హార్మోన్ ట్యాబ్లెట్లు కూడా తీసుకున్నాం. వాడిన తర్వాత కూడా పూర్తిగా కంప్లీట్ అవ్వకముందే మాకు ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయింది. ఆ తర్వాత మళ్ళా ఈరోజు మెడిసిన్ సార్కి ఫోన్ చేస్తే అంటే వాట్సాప్లో మెసేజ్ పెట్టాము, సార్ ఇట్లా డేట్స్ అనేవి ఆగిపోయినాయి, ఎట్లా సార్ అని చెప్పేసి అంటే సార్ మీ దగ్గరలో ఉన్న స్కానింగ్ సెంటర్ ఏదైతే ఉంటుందో మీరు అక్కడికి వెళ్ళేసి ఆ రిపోర్ట్లో మాకు పెట్టండి అని చెప్పేసి అన్నారు. అన్న తర్వాత మేము మధ్యాహ్నం టైంలో తీసుకొని వచ్చిన తర్వాత ఇక్కడ వీళ్ళ స్టాఫ్కు మేము మెసేజ్ పెట్టాము. చెప్పిన తర్వాత వీళ్ళ స్టాఫ్ ఏమన్నారంటే మేము సార్తో మాట్లాడి నైట్ 7 గంటలకు మేము మళ్ళీ మెసేజ్ పెడతామండి, మీరు అప్పుడు వినండి అది కన్ఫర్మ్ కాదని చెప్పేసి అన్నారు. అయితే మధ్యాహ్నం కానుంచి కదా సాయంత్రం 7 ఎప్పుడు అవుతుంది, సార్ ఎప్పుడు చెప్తారని చెప్పేసి మేము ఎదురు చూడటం. అసలు అంటే ఎట్లుంటుంది, గతంలో పోయినాయి కదా, మళ్ళీ అలాంటి అనుభవాలు ఏమైనా ఉంటాయేమో, మళ్ళీ ఏమైనా ఇబ్బంది అవుతుందేమనే ఉద్దేశంతో సార్ 7 వరకు చూసాం. అంటే 6:55 వరకు కూడా చూసా, మెసేజ్ రాలేదు. మళ్ళీ నేను మెసేజ్ పెట్టా, ఏమైందండి సార్ చెప్పారా లేదా అని అంటే సార్ ఆల్రెడీ నాకు వాయిస్ మెసేజ్ పెట్టారండి. వినిపించచ్చు సార్? వినిపించవచ్చు, ఒకసారి మీరు కూడా వినండి. కంగ్రాచులేషన్స్ అమ్మా, ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయింది. ఏ క్రిముల నుంచి అయితే కాపాడి మనం ప్రెగ్నెన్సీ తెప్పించామో అదే క్రిముల నుంచి బిడ్డను కూడా కాపాడుకోవాలి. ఆ క్రిముల పద్మవ్యూహంలో బిడ్డ ఉంది కాబట్టి సాధ్యమైనంత త్వరగా భార్య రాలేకపోతే భర్త గాని వచ్చి ఆ మెడిసిన్ తీసుకెళ్ళాలి. మరి ఈ క్రిముల నుంచి కాపాడుకోవడానికి బిడ్డని క్రిముల పద్మవ్యూహంలో నుంచి కాపాడటానికి కొన్ని మందులు ఉంటాయి. అక్కడున్న డాక్టర్లకి ఈ క్రిముల గురించి తెలియదు కాబట్టి వాళ్ళు ఇవ్వలేకపోవచ్చు. ఫస్ట్ 3 months లోనే 80% అబార్షన్ అయ్యే అవకాశం ఉంటుంది. పూర్తి అవకాశాలు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి సాధ్యమైనంత తొందరగా మీరు వచ్చి ఆ మెడిసిన్ తీసుకెళ్ళండి. భార్య రాలేకపోతే భర్త అయినా ఈ రిపోర్ట్స్ అన్ని తీసుకొచ్చి మెడిసిన్ తీసుకెళ్ళవచ్చు. ఫస్ట్ టైం ఇన్ ద వరల్డ్ డాక్టర్ వైఎస్ బాబు మాత్రమే ఈ క్రిములకు టెస్ట్ చేస్తున్నాడు, వాటిని తొలగిస్తున్నాడు. ఎక్కడా రాని ప్రెగ్నెన్సీలు
ఐవీఎఫ్లు చేసినా రాని ప్రెగ్నెన్సీలు, ఆపరేషన్లు చేసినా రాని ప్రెగ్నెన్సీలు, డోనార్లకు వెళ్ళినా రాని ప్రెగ్నెన్సీలు, సర్రుగేట్కి వెళ్ళినా రాని ప్రెగ్నెన్సీలను ఇక్కడ తెప్పిస్తున్నాడు న్యాచురల్గా ఈ క్రిములను తొలగించి. అందుకే అదే క్రిములు మళ్ళీ బిడ్డని దాడి చేసే ప్రమాదం ఉంది. ఈ క్రిముల పద్మవ్యూహం తెలిసింది మనమే. మన దగ్గరికి వస్తే బిడ్డని క్రిముల నుంచి ఎలా కాపాడాలో ఆ మందులన్నీ ఇస్తాను, వచ్చి తీసుకెళ్ళమన్నా. భార్య రాలేదు, వేవుళ్ళు ఉంటాయి, ప్రెగ్నెన్సీ పోద్దేమోననే భయం ఉంటుంది, జర్నీలు చేయలేరు. అందుకనే భర్తను వచ్చి తీసుకెళ్ళమన్నా. భర్తకు పోయే ప్రెగ్నెన్సీలు ఎక్కడన్నా ఉన్నాయా? ఎంత 3 నెలల గర్భిణీయో 5 నెలల గర్భిణీయో, ఇది పోదు. ఒక బస్సు కానీ ట్రైన్ కానీ విమానం కానీ భర్త ప్రెగ్నెన్సీని పోగొట్టలేదు. కాబట్టి భర్తను వచ్చి మెడిసిన్ తీసుకెళ్ళండి. భార్యకి అక్కడ దగ్గరలో ఫ్యామిలీ డాక్టర్ పెట్టుకుని మేము చెప్పినట్టు జాగ్రత్తగా వాడుకోండి. అవసరమైతే మీ ఫ్యామిలీ డాక్టర్కి మన మందులన్నీ చూపించి చక్కగా వాళ్ళ దగ్గర మరి హైట్లు వెయిట్లు ఇలాంటి చిన్న చిన్న సమస్యలు ఏమనంటే వాళ్ళ మందులు కూడా వాడుకోవచ్చు అని చెప్తున్నాను అనమాట. 5 నెలల వరకు మన దగ్గర వాడమన్నాం. 3 నెలల వరకు ఈ క్రిముల నుంచి అబార్షన్ అవ్వకోకుండా 4th 5th మంత్ అవకరాలు రానివ్వకోకుండా కాపాడుతాను నేను, వచ్చి తీసుకెళ్ళమన్నాను. అందుకే వచ్చారు. ఎలాగూ వచ్చారు కాబట్టి మరి అందరూ ఎవరికాళ్ళు ముడ్లో ట్రైన్ పెట్టుకొస్తున్నారు. మీకు కొంచెం వెసులుబాటు ఉంది. మన వాళ్ళకి ఒక మాట చెప్పేళ్ళు కొంచెం ధైర్యం వస్తుంది వాళ్ళకు కూడా. మీరు ఎలాగైతే భగవంతుడు మీకు వీడియో ద్వారా చూపించాడో అలాగే మీరు కూడా మరో 3 కన్నా ధైర్యం చెప్పగలిగితే ఈ ఐవీఎఫ్ల బారి నుంచి, ఆపరేషన్ల బారి నుంచి వాళ్ళని కాపాడితే ఆ పుణ్యం నీ బిడ్డకి రక్షణగా ఉంటుంది. తల్లిదండ్రుల చేసిన పుణ్యం బిడ్డకి అక్కరకు వస్తుంది అంటారు. ఆ బిడ్డకి రక్షణగా నిలబడుతుంది. ఈ పుణ్యం చేసి వెళ్ళవయ్యా అని చెప్పి నేను చెప్పడం, ఆయన అంగీకరించి మీకు ఆయన అనుభవాలని షేర్ చేసుకోవడం జరిగింది. మరి ఈ పుణ్య దంపతులు భగవంతుడు ఆశీస్సులు అందించి వాళ్ళని ఇక్కడికి తీసుకొచ్చాడు. సుమను, రేణుక, ఖమ్మం. వాళ్ళకి ఒక్కసారి గట్టిగా చప్పట్లు కొట్టి అభినందనలు తెలియజేద్దాం. ఆల్ ది బెస్ట్ అండి. గాడ్ బ్లెస్ యూ. ఇప్పుడు ఇన్నాళ్ళు మీరు ఒక బుక్ ఇచ్చాను, మీరు అమ్మా నాన్న కాగలరని. ఇప్పుడు మీకు ఈ బుక్ ఇస్తున్నాను మళ్ళా. గర్భిణీ స్త్రీ ఆహారము ఆరోగ్యం, ఇది ఫాలో అవ్వండి. ఓకే సార్.